వెంకటగిరి జందాని వెండి జరీ చీరలు రాజవంశాల నాటి చేతిపని నైపుణ్యానికి గుర్తు. నేటికి ప్రపంచవ్యాప్తంగా పేరుగడించి ఈ వారసత్వం కొనసాగుతూనే ఉంది. వెంకటగిరి చేనేత హ్యాండ్లూమ్లు చీరలు భారత మహిళల అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి, మన సంస్కృతికి ప్రాణం పోస్తాయి. చేనేత చరిత్ర గురించి, జాతీయ పురస్కార గ్రహీతల ప్రతిభను గురించి మరియు గొప్ప నేత కళాకారుల పనితన్ని గురించి తెలుసుకోవడానికి సుస్వాగతం. వెంకటగిరి జందాని చేనేతలో అపూర్వమైన ప్రతిభతో మన వెంకటగిరి కిర్ కళా గౌరవాన్ని తెచ్చిన శ్రీ గౌరబత్తిని రమణయ్య గారు, శ్రీ పట్నం చీరాలరెడ్డి గారు మరియు శ్రీ లక్కా శ్రీనివాసులు గారు, వీరి అవార్డు విజువల్స్ చూద్దాం. వెంకటగిరికి చెందిన ప్రసిద్ధ చేనేత కళాకారుడు, డిజైనర్ లక్కా శ్రీనివాసులు గారు చేనేత రంగానికి చేసిన విలువైన సేవలకు గాను భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంత్ కబీర్ అవార్డును అందుకున్నారు. సంప్రదాయ చేనేత వారసత్వాన్ని సజీవంగా ఉంచుతూ తన ప్రత్యేక నైపుణ్యం, కళాత్మకత, సృజనాత్మకతతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అత్యుత్తమ నేత కార్మికులకు ఇచ్చే ఈ పురస్కారం 2024 సంవత్సరం లక్కా శ్రీనివాసులు గారికి లభించింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన ఘనంగా స్వీకరించారు. ఈ గౌరవం వెంకటగిరి చేనేత కళాత్మకతకు, మన సంప్రదాయానికి, మన నేతన్నల అంకిత భావానికి దేశం ఇచ్చిన అత్యున్నత గుర్తింపుగా నిలిచింది. వెంకటగిరికి చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు చీరాల రెడ్డి గారు చేనేత రంగానికి చేసిన అసాధారణ సేవలకుగాను భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంత్ కబీర్ అవార్డును అందుకున్నారు. సంప్రదాయ చేనేత వారసత్వాన్ని రక్షిస్తూ అద్వితీయ నైపుణ్యం మరియు సృజనాత్మకతతో చేనేత రంగానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన అత్యుత్తమ నేత కార్మికులకు ప్రదానం చేసే ఈ పురస్కారం 2017 సంవత్సరానికి చీరాల రెడ్డి గారికి లభించింది. జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7న భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అత్యున్నత గౌరవాన్ని ఆయన ఘనంగా స్వీకరించారు. ఈ పురస్కారం వెంకటగిరి చేనేత సంప్రదాయానికి, మన కళాకారుల అంకిత భావానికి మరియు మన చేనేత వారసత్వానికి అందిన గొప్ప గుర్తింపుగా నిలిచింది. వెంకటగిరి చేనేత సంప్రదాయానికి జీవం పోసిన కళాకారుడు గౌరబత్తిని రమణయ్య గారు తన అసామాన్య నైపుణ్యం, తన అంకితభావం, తన చేనేతపై ప్రేమకు గుర్తింపుగా భారత ప్రభుత్వమిచ్చే ప్రతిష్టాత్మక సంత్ కబీర్ అవార్డు ఆయన పొందారు. 2012 నవంబర్ 7న భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ గౌరవాన్ని ఘనంగా స్వీకరించారు. ఈ విజయక్షణం వెంకటగిరి చేనేత గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లిన ఒక చరిత్ర. వెంకటగిరి వైబ్స్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.